దేశ ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులని పలువురు వక్తలు పేర్కొన్నారు. గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దళిత హక్కుల పోరాట సమితి నగర సమితి ఆధ్వర్యంలో మంగళవారం 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కిషన్ ఓజా, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కందుకూరి రాజారత్నం ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ భారతదేశంలో సుదీర్ఘకాలం పరాయి పాలనలో ఉన్న భారతావని ఎందరో మహాత్ములు గొప్ప వ్యక్తుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారతంగా అవతరించిందని, మరో 2 ఏళ్ల తర్వాత దేశానికి పరిపాలనా సౌలభ్యం కోసం ఒక రాజ్యాంగం సిద్ధమైందని వారు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎంతో మంది మేధావులు దాదాపు 3 ఏళ్ల పాటు శ్రమించి రాజ్యాంగ రూపకల్పన చేశారని వారు తెలిపారు. అయితే అందుకే దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై విద్యార్థుల అవగాహనను పెంచడానికి రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని వారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అంబేద్కర్ ఎంతగానో శ్రమించారని, తన జీవితాన్ని ధారపోశారని వారు తెలిపారు. మహనీయుల జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుందని, చిన్నప్పటి నుంచి అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డారో, కష్టపడి ఎలా చదువుకున్నారో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదన్నారు. అందువల్ల వాటిని విద్యార్థులు, ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకొని నేటికి నవంబర్ 26కు 75 ఏళ్లు పూర్తవుతుందని వారు పేర్కొన్నారు. వేల సంవత్సరాల నాగరికత కలిగిన భారతావనికి 7 దశాబ్దాలు పెద్ద విషయము కాదని, పరాయి పాలన నుంచి విముక్తి పొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. Indian 2 type points in this Koni. We had come with a great book. Yes, it's a holy book for all of us, the Constitution. So we have to keep it updated. Yes, ఏమైతుంది రామకృష్ణ సార్ దీని ముందే చెప్పారు. Recently we have a chat in India regarding the terms secular and socialist. Yes. Why? Because secular is a very important term. Religion అందరికీ మనకు ఫ్రీడమ్ ఇస్తుంది. Socialist also it gives what's say a upper hand against the exploitation, and society with an exploitation unte we say we are socialists, so we cannot have or we cannot tolerate any exploitation. And again, how many amendments are there in the constitution? Okay, we know originally we got the constitution in this date 26 November 1949. Okay, అలా అంబేద్కర్ గారి గురించి చెప్పడం అంటే ఒక చాలా సంతోషకరం. రెండవది ఏంటంటే ఆయన చేసిన త్యాగాలు, ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఇవాళ ఇప్పుడు చెప్పాడు కదా, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడ్డాడు. మనం సంవత్సరం రాసి ఎగ్జామ్ రాయడానికే నానా తంటాలు పడుతూ ఉంటాం. ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికి ఒక సంవత్సరం చదువుతాం, ఆ సంవత్సరంలో ఒక ఎగ్జామ్ రాయడానికి ఎట్లా రాయాలి అనేది ఒక భయం ఉంటుంది, ఫియర్ మన అందరికీ. ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. ఫస్ట్ ఫియర్ అనేది ఉండద్దు మనిషికి. అంటే క్వశ్చన్స్ టీచర్ చెప్పేటప్పుడు చదివితే ఆ ప్రశ్నకు జవాబు అప్పుడే అందుతుంది మనకి. ఆ జవాబును మనం కనుక మైండ్లో ఉంచుకుంటే ఫ్యూచర్గా పోతాం అనేది మాకున్న ఆలోచన విధానాన్ని బట్టి మేము అందరూ చెప్తా ఉన్నాం. ఇది నా ఆలోచన కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆలోచన జ్ఞానంతో మనందరము బుక్కులు చదివి ఆయన రచించిన పుస్తకాలను కనుక చదివితే, మన జ్ఞానాన్ని కనుక సంపాదించుకుంటే, మనం ఎట్లీ పరిస్థితుల్లో అంబేద్కర్ గారు చదివిన డిగ్రీలు ఎన్ని ఉన్నాయో కనీసం అందులో కొంత మనం ముందరికి పోవాలని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆశిస్తున్నాను. ఎందుకనంటే ఈ ఆశ అనేది ప్రతి జీవిని బతికిస్తుంది. ఆ ఆశతోటి మనందరం చదువుకోవాలి, డెవలప్ కావాలి. ఇవాళ అంబేద్కర్ గారు వారి ఆలోచన విధానాన్ని మనందరికి పంచించాడు. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఓటు హక్కు, అసలు ఓటు హక్కు అనేది అంబేద్కర్ గారు కనుక మనకు రచించి వాళ్ళ సాధించి ఉండకపోతే ఇవాళ మన పరిస్థితులు ఏ విధంగా ఉండేదో మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ మధ్యల దినేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ సదస్సులు ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, రామగుండం నగర కార్యదర్శి ఎర్రాల రాజయ్య, ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, పాత్రికేయులు బైరం సతీష్, నాయకులు ఆరిపల్లి మానస్ కుమార్, గంగారపు ప్రసాద్, పానుగంటి రవి, ఎం శ్రీనివాస్తో పాటు కాలేజీ సిబ్బంది, వైస్ ప్రిన్సిపల్ సంబశివరావు మరియు రామకృష్ణ, ఉషారాణి, శ్రీదేవి, ప్రసాద్, సవితతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థిని, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.